కనిపిస్తుంది సార్. ఓకే అమ్మ. మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నటువంటి టాపిక్ పీసీఆర్, పాలిమరేజ్ చైన్ రియాక్షన్. అది ఇంపార్టెంట్ టాపిక్. ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్ ఏంటి అంటే ఎంజైమ్స్ యూజ్డ్ ఇన్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ. ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో ఉపయోగించేటటువంటి ఎంజైములు. ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో ఉపయోగించేటటువంటి ఎంజైమ్లు. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. మీకు సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. సో మనం ఆల్రెడీ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ లేదా పునఃసంయోజక డిఎన్ఏ టెక్నాలజీ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. పునఃసంయోజక డిఎన్ఏ టెక్నాలజీ జెనెటిక్ ఇంజనీరింగ్ లో ఉపయోగించేటటువంటి టెక్నిక్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ. ఈ ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో మనం ఎంజైమ్స్ గురించి కొంచెం అక్కడ టాపిక్ చెప్పుకునేటప్పుడు కొంచెం బ్రీఫ్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఏమేమి ఎంజైమ్స్ మనకు ఉపయోగపడతాయి అనేది మనం ఇక్కడ డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. సో ఇక్కడ ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో లేదా పునఃసంయోజక డిఎన్ఏ టెక్నాలజీలో మనం రకరకాల ఎంజైమ్లు వాడతాం. అందులో ముఖ్యంగా ఒకటి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లు. ఇంకొకటి డిఎన్ఏ లైగేజ్లు, తర్వాత వచ్చేసి డిఎన్ఏ పాలిమరేజ్. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లు, డిఎన్ఏ లైగేజ్లు, డిఎన్ఏ పాలిమరేజ్లు. ఇవి ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో ప్రధానంగా ఉపయోగించేటటువంటి ఎంజైమ్. పర్టికులర్గా ఇంకా రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లు, డిఎన్ఏ లైగేజ్లు ఎక్కువగా ఉపయోగపడతాయి. డిఎన్ఏ పాలిమరేజ్లు మనం పీసీఆర్లో చూసుకున్నాం. టాక్ పాలిమరేజ్ అనేటటువంటి ఎంజైమ్ని జీన్ క్లోనింగ్, పీసీఆర్ టెక్నాలజీ ద్వారా జీన్ క్లోనింగ్ చేయడానికి మనం వాడాం. పీసీఆర్ చెప్పినప్పుడు మీకు చెప్పాను, దాని గురించి డీటెయిల్డ్గా చెప్పాను. సో మనం ఇప్పుడు ఒక్కొక్క ఎంజైమ్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇందులో లైగేజ్లు మీకు తెలుసు, పెద్ద లైగేజ్ల గురించి పెద్ద చెప్పడానికి ఏముండదు. ఇవి డిఎన్ఏ ముక్కల్ని అతుకు పెడతాయి. డిఎన్ఏ ముక్కల్ని అతుకు పెడతాయి. అందుకనే వీటిని రసాయన కుట్టు మిషన్లు అని కూడా అంటారు, కెమికల్ సూయింగ్ మిషన్స్ అంటారు డిఎన్ఏ లైగేజ్లు అనేవి. చాలా బ్రీఫ్ గా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ డిఎన్ఏ పాలిమరేజ్. ఇవి డిఎన్ఏ సంపూరక పూస మీద ఉన్నటువంటి న్యూక్లియోటైడ్ల వరుస క్రమాన్ని ఆధారం చేసుకుని దానికి ఎదురుగా కొత్త పూసని ఉత్పత్తి చేయగలిగితే అది మనం పీసీఆర్లో చెప్పుకున్నాం. ఇక్కడ మనం ప్రధానంగా డిస్కస్ చేయబోయేటటువంటి ఎంజైమ్ ఏంటంటే రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లు. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లు ప్రధానంగా మనం ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లు అంటే ఇవి ఏం చేస్తాయమ్మా అంటే డిఎన్ఏను కొన్ని ప్రత్యేక ప్రదేశాలు, డిఎన్ఏ పైన ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక స్థలాలను గుర్తించి ఆ ప్లేస్లో డిఎన్ఏని కట్ చేస్తాయి. డిఎన్ఏ మీద కొన్ని ప్రత్యేక స్థలాలను గుర్తించి ఆ గుర్తించినటువంటి స్థలాలలో డిఎన్ఏని ఛేదన చేస్తాయి. అందువల్ల డిఎన్ఏ ముక్కలుగా ఏర్పడుతుంది. సో రెస్ట్రిక్షన్ ఎంజైమ్ల వల్ల ఏర్పడేటువంటి డిఎన్ఏ ముక్కలని ఒకజాకి ముక్కలు అంటారు. ఒకజాకి ఫ్రాగ్మెంట్స్, ఒకజాకి ముక్కలు అంటారు. ఇక్కడ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లు డిఎన్ఏని కట్ చేస్తున్నాయి కాబట్టి వీటిని అణుకత్తెరలు అని పిలుస్తారు. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లు డిఎన్ఏ అణువును కత్తిరిస్తున్నాయి కాబట్టి వీటిని అణుకత్తెరలు, మాలిక్యులర్ సిజర్స్ అంటారు. మాలిక్యులర్ సిజర్స్ అంటారు. ఎక్కడ పడితే అక్కడ కట్ చేయవు, కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థలాలను గుర్తించి అక్కడ మాత్రమే డిఎన్ఏ అణువుని కట్ చేస్తాయి. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లు ఇవి 4 రకాలు ఉంటాయమ్మా. టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లని
వాటిలో ఉన్నటువంటి ఎంజైములు అంటే మీకు తెలుసు, ఇవి ఎంజైములు కదా. ఎంజైములు అంటే ప్రోటీన్లు, ప్రోటీన్ల చేత నిర్మితమవుతాయి. ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్. అన్ని ఎంజైములు ప్రోటీన్లే, కానీ అన్ని ప్రోటీన్లు ఎంజైములు కావు. అది మీకు ఫిజియాలజీలో చెప్పుకుంటారు సార్. సో ఇవి ప్రోటీన్లు. సో దాంట్లో ఉన్నటువంటి ఉప ప్రమాణాల ఆధారంగా అవి డిఎన్ఏను కట్ చేసే విధానాన్ని ఆధారం చేసుకొని ఈ 4 రకాల రెస్ట్రిక్షన్ ఎంజైమ్లను గుర్తించడం జరిగింది. టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4. టైప్ 1 రెస్ట్రిక్షన్ ఎంజైమ్ల గురించి చూద్దాం. ఈ టైప్ 1 రెస్ట్రిక్షన్ ఎంజైమ్లలో 3 ఉప ప్రమాణాలు ఉంటాయమ్మా. ఈ 3 ఉప ప్రమాణాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పని ఉంటుంది. ఒక ఉప ప్రమాణము ప్రత్యేక స్థలాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇంకొక ఉప ప్రమాణము కట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకొక ఉప ప్రమాణము మిథైలేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. టైప్ 1 రెస్ట్రిక్షన్ ఎంజైమ్లలో 3 ఉప ప్రమాణాలు ఉంటాయి. ఈ 3 ఉప ప్రమాణాలకు ప్రత్యేక పని ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పని ఉంటుంది. ఒక ఉప ప్రమాణమేమో ప్రత్యేక స్థలాన్ని గుర్తిస్తుంది, మరొక ఉప ప్రమాణము ఛేదన చేస్తుంది, మరొక ఉప ప్రమాణము మిథైలేషన్ చేస్తుంది, డిఎన్ఏ ముక్కలకు మిథైలేషన్ చేస్తుంది. అయితే ఈ టైప్ 1 ఎంజైమ్లు గుర్తింపు స్థానం నుండి 100,000 బేస్ పేర్స్ 1000 బేస్ పేర్ల పొడవు వరకు ఛేదించగలం. అంటే ఒక గుర్తింపు స్థానం కానించి కౌంట్ చేసుకుంటూ వెళ్తే 1000 బేస్ పేర్ల లెంత్ అంత పొడవు ఉన్నటువంటి డిఎన్ఏను కట్ చేయగలుగుతాయి. అంటే ఈ కట్ చేసేటటువంటి ముక్కలు 1000 బేస్ పేర్లను కలిగి ఉంటాయి, నత్రజని క్షారాల జతలను కలిగి ఉంటాయి. అంత పొడవైనటువంటి ముక్కల్ని ఇవి కట్ చేయగలుగుతాయి. ఇది టైప్ 1 రెస్ట్రిక్షన్ ఎంజైమ్. టైప్ 2 ఇవి గుర్తింపు స్థానంలోనే డిఎన్ఏని ఛేదిస్తాయి. గుర్తింపు స్థానంలోనే డిఎన్ఏను ఛేదిస్తాయి. ఎక్కడైతే గుర్తింపు స్థానం ఉంటుందో అక్కడే కట్ చేసేస్తాయి. అది టైప్ 2 ఎంజైమ్స్. టైప్ 3 చూస్తే ఇందులో 2 ఉప ప్రమాణాలను కలిగి ఉంటుంది టైప్ 3 ఎంజైమ్స్. ఇందులో ఒక ఎంజైమ్ ఒక ఉప ప్రమాణం ఏమో స్పెసిఫిక్ సైట్స్ ప్రత్యేక స్థలాలను గుర్తించడానికి డిఎన్ఏ మీద, ఇంకొక ఉప ప్రమాణం ఏమో డిఎన్ఏను కట్ చేయడానికి మిథైలేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే వీటి గుర్తింపు స్థానానికి ఛేదన స్థానానికి మధ్య దూరం 25 బేస్ పేర్లు ఉంటుంది. అంటే స్పెసిఫిక్ సైట్ లేదా గుర్తింపు స్థానం రికగ్నిషన్ సైట్ కానించి 25 బేస్ పేర్ల తర్వాత ఇవి కట్ చేస్తాయి. స్పెసిఫిక్ సైట్ కి ఛేదన స్థానానికి మధ్య దూరం 25 బేస్ పేర్లు. టైప్ 4 రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్. ఇక్కడ దీంట్లో 2 ఎంజైములు ఉంటాయి. టైప్ 4 లో 2 ఎంజైమ్స్ ఉంటాయి. ఒక ఎంజైమ్ ఏమో డిఎన్ఏని ఛేదించడానికి ఉపయోగపడితే ఇంకో ఎంజైమ్ ఏమో మిథైలేషన్ కు ఉపయోగపడుతుంది. 2 డిఫరెంట్ ఎంజైమ్స్ కలిసి పనిచేస్తాయి అన్నమాట. ఇందాక టైప్ 1 లో కానీ టైప్ 3 లో కానీ టైప్ 1 లో 3 ఉప ప్రమాణాలు, ఒకటే ఎంజైమ్లు ఉంటాయి, అవి 3 ఉప ప్రమాణాలు ఉంటాయి. టైప్ 3 లో ఒకటే ఎంజైమ్లో 2 ఉప ప్రమాణాలు ఉంటాయి. టైప్ 4 కి వచ్చేసరికి మనకు 2 డిఫరెంట్ ఎంజైమ్స్, 2 వేర్వేరు ఎంజైమ్లు కలిసి పనిచేస్తాయి. ఒక ఎంజైమ్ ఛేదించడానికి ఉపయోగపడితే మరొక ఎంజైమ్ ఏమో మిథైలేషన్ చేస్తుంది. ఇక్కడ వేరువేరుగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ గుర్తింపు స్థానానికి మరియు ఛేదన స్థానానికి మధ్య దూరం 20 బేస్ పేర్లు ఉంటుందమ్మా. గుర్తింపు స్థానానికి ఛేదన స్థానానికి మధ్య దూరం 20 బేస్ పేర్లు ఉంటుంది. ఇవి 4 రకాలైనటువంటి రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజ్లు. అర్థమైందమ్మా అందరికి? అర్థమైంది సార్. రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజ్లు 4 రకాలమ్మా.
అందులో ఉన్నటువంటి ఉప ప్రమాణాల సంఖ్య కావచ్చు, వాటి యొక్క అవి ఛేదించే విధానం కావచ్చు, డిఎన్ఏను కట్ చేసే విధానం కావచ్చు. ఇలాంటి అంశాలను బేస్ చేసుకొని 4 రకాల రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేస్లను గుర్తించడం జరిగింది. టైప్ 1, టైప్ 2, టైప్ 1 రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు, టైప్ 2 రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు, టైప్ 3 రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు, టైప్ 4 రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు. రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఎండోన్యూక్లియేజ్లు అంటే ఏంటంటే డిఎన్ఏలో కొన్ని ప్రత్యేక స్థలాలను గుర్తించి ఆ ప్రత్యేక స్థలాల వద్దనే కట్ చేస్తాయి. అందుకనే వీటిని రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లు అంటారు. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లు అంటారు. సో ఇక్కడ టైప్ 1లో 3 ఉప ప్రమాణాలు ఉంటాయి. టైప్ 1 రెస్ట్రిక్షన్ ఎంజైమ్లో ఒక ఉప ప్రమాణము ప్రత్యేక స్థానాన్ని గుర్తిస్తుంది, మరొక ఉప ప్రమాణం ఛేదన చేస్తుంది, మరొక ఉప ప్రమాణం మిథైలేషన్ చేస్తుంది, అంటే మిథైల్ గ్రూప్ ని యాడ్ చేస్తుంది. CH3 గ్రూప్ ని యాడ్ చేస్తుంది ఒక కొనకి. మిథైలేషన్ జరిగితే అది కొంచెం స్థిరంగా ఉంటుంది, లేకపోతే వేరే ఎంజైమ్ తోని మొత్తం అది డైజెస్ట్ అవ్వచ్చు. అందుకని మిథైలేషన్ చేస్తాయి. డిఎన్ఏ ముక్కలకు మిథైలేషన్ జరిగి తీరాలి. మిథైలేషన్ జరగకపోతే అవి వేరే రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు దాన్ని డైజెషన్ చేసే ప్రమాదం ఉంటుంది. అందుకని మిథైలేషన్ చేస్తాయి. మిథైలేషన్ చేస్తే ఇంకొక ఎంజైమ్ వచ్చి దాన్ని కట్ చేయదు. అందుకని మిథైలేషన్ చేయాలి. ఈ విధంగా టైప్ 1లో 3 ఉప ప్రమాణాలు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకమైన పని ఉంది. అదేవిధంగా ఇవి గుర్తింపు స్థానం నుండి 1000 బేస్ పేర్ల దూరం వరకు ఛేదిస్తాయి. గుర్తింపు స్థానం స్పెసిఫిక్ సైట్ నుంచి 1000 బేస్ పేర్ల పొడవు వరకు కత్తిస్తాయి. టైప్ 2 రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఇవి గుర్తింపు స్థానంలోనే డిఎన్ఏని ఛేదిస్తాయి. అంటే వాటి ఛేదన స్థానము గుర్తింపు స్థానము ఒకే దగ్గర ఉంటాయి అన్నమాట. జనరల్ గా ఏంటంటే మిగతా ఎంజైమ్లలో టైప్ 1, టైప్ 3, టైప్ 4లో గుర్తింపు స్థానానికి ఛేదన స్థానానికి కొంత దూరం ఉంటుంది. కానీ ఇక్కడ టైప్ 2 ఎంజైమ్లలో ఏంటమ్మా అంటే గుర్తింపు స్థానంలోనే ఛేదన స్థానం ఉంటుంది. ఎక్కడైతే అవి గుర్తిస్తాయో అక్కడే కట్ చేస్తాయి. కానీ మిగతా టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4లలో గుర్తింపు స్థానానికి ఛేదన స్థానానికి మధ్య కొంత గ్యాప్ ఉంటుంది. టైప్ 3లో చూస్తే 25 బేస్ పేర్స్ గ్యాప్ ఉంది. టైప్ 4లో 20 బేస్ పేర్స్ గ్యాప్ ఉంది. సో ఆ టైప్ 2 ఎంజైమ్స్ కి స్పెషాలిటీ ఏంటంటే వాటి గుర్తింపు స్థానంలోనే ఛేదన స్థానం ఉంటుంది. టైప్ 3 రెస్ట్రిక్షన్ ఎంజైమ్ 2 ఉప ప్రమాణాలు ఉంటాయి. వాటికి కూడా స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంటుంది. వీటిలో గుర్తింపు స్థానానికి ఛేదన స్థానానికి మధ్య దూరం 25 బేస్ పేర్లు. టైప్ 3లో 2 ఎంజైమ్లు 2 వేర్వేరు ఎంజైమ్లు కలిసి పనిచేస్తాయి. ఇందులో ఒక ఎంజైమ్ గుర్తించి ఛేదిస్తుంది, మరొక ఎంజైమ్ మిథైలేషన్ చేస్తుంది. ఇక్కడ గుర్తింపు స్థానానికి ఛేదన స్థానానికి మధ్య దూరం ఎంత ఉంటుందమ్మా అంటే 20 బేస్ పేర్లు ఉంటుంది. ఇది రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు రకాలు. అందరికి అర్థమైందా? అర్థమైందా కలదమ్మా? అర్థమైంది. ఓకే ఓకే అమ్మా. ఇప్పుడు మనం రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ల చర్య విధానం, మోడ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్, రెస్ట్రిక్షన్ ఎంజైమ్ల చర్యా విధానం ఎలా ఉంటుంది, అవి ఎలా డిఎన్ఏని ఎట్లాంటి ముక్కలుగా కట్ చేస్తాయి. ఇక్కడ కొన్ని రకాల రెస్ట్రిక్షన్ ఎంజైములు అతుక్కునే కొనలను గల డిఎన్ఏ ముక్కల్ని ఏర్పరుస్తాయి. కొన్ని ఎంజైములు మొండి కొనలు గల డిఎన్ఏ ముక్కల్ని ఏర్పరుస్తాయి. కొన్ని రెస్ట్రిక్షన్ ఎంజైమ్లేమో అతుక్కునే కొనలను, మరికొన్ని రెస్ట్రిక్షన్ ఎంజైమ్లేమో మొండి కొనలు గల డిఎన్ఏ ముక్కల్ని ఏర్పరుస్తాయి. చూద్దాం మీకు ఇక్కడ చూస్తే EcoR1 అనేది ఒక రెస్ట్రిక్షన్ ఎంజైమ్. EcoR1 అనేది ఒక రెస్ట్రిక్షన్ ఎంజైమ్ అమ్మ. ఈ ఎంజైమ్ గుర్తించేటటువంటి ప్రత్యేక స్థలం ఏంటి అంటే GAATTC. కనిపిస్తుందమ్మా మీ అందరికి అది? కనిపిస్తుంది కనిపిస్తుంది సార్.
ఈకో ఇప్పుడు ఇవేంటంటే ఇవి 2 డిఎన్ఏ పోల్చలు. మీకు కింద బ్లూ కలర్ లో కనిపించేటటువంటివి డిఎన్ఏ పోచలు, వాటి మీద ఉన్నటువంటి నత్రజని క్షారాలు. ఇక్కడ చూడండి హైలైట్ చేసినటువంటి పార్ట్ ఉంది చూడండి. ఈ హైలైట్ చేసినటువంటి పార్ట్ లో ఉన్నటువంటి ఈ నత్రజని క్షారాల వరుస క్రమం ప్రత్యేకంగా ఉంటుంది. మీరు చూస్తే పై పోచలో ఎట్లా ఉంది, GAATTC ఉంది. కింది పోచలో చూడండి, మీరు రివర్స్ లో చదివితే సేమ్ వస్తుంది, GAATTC. అంటే పై పోచలో ఉన్నటువంటి నత్రజని క్షారాలే ఉన్నాయి, కానీ వ్యతిరేక అనుక్రమణంలో ఉన్నాయి, సేమ్ ఉన్నాయి కదా. ఇలాంటి సీక్వెన్సెస్ ని, ఇలాంటి నత్రజని క్షారాల వరుస క్రమాన్ని ఏమంటారంటే పాలిండ్రోమ్స్ అంటారు. డిఎన్ఏలో పై పోచలో ఉన్నటువంటి నత్రజని క్షారాలకు కింది పోచలో ఉన్నటువంటి నత్రజని క్షారాలు వ్యతిరేక దిశలో ఒకే విధంగా ఉంటాయి. పై పోచలో ఫార్వర్డ్ డైరెక్షన్ లో GAATTC ఉంటే కింది పోచలో వ్యతిరేక దిశలో GAATTC ఉంది. ఇలాంటి సీక్వెన్సెస్ ని, ఇలాంటి నత్రజని క్షారాల వరుస క్రమాలను ఏమంటారంటే పాలిండ్రోమ్స్ అంటారు. మనకు తెలుగులో కొన్ని పదాలు ఉంటాయమ్మా, ఎటు చదివినా ఒకటే వస్తాయి కదా. కొన్ని పదాలు చెప్పగలుగుతారా మీరు? అమ్మాయిలు ఎటు చదివినా ఒకటే వచ్చేటటువంటి పదాలు కొన్ని చదవండి, చెప్పండి ఎవరైనా నాకు. వినిపిస్తుందా నేను మాట్లాడే? వినిపిస్తుంది సార్. మనకు తెలుగులో ఎటువైపు నుంచి చదివినా ఒకే విధంగా వస్తుంది. ఇప్పుడు వికట కవి ఉంది, వికట కవి ఎట్లించి చదివినా వికట కవి వస్తుంది. అట్లే మ్లకోల కోల, మందార దామం, జంబీర బీజం, ఇలాంటివి ఉన్నాయి కదా. అట్లా అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే పై పోచలో ఉన్నటువంటి నత్రజని క్షారాల వరుస క్రమం కింది పోచలో కూడా అదే వరుస క్రమం ఉంటుంది, కానీ వ్యతిరేక దిశలో ఉంటుంది. ఇలాంటి వరుస క్రమాలను ఏమంటారంటే పాలిండ్రోమిక్ సీక్వెన్సెస్ అంటారు, పాలిండ్రోమిక్ వరుస క్రమాలు అంటారు. ఇవి ఎంజైమ్ గుర్తించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం డిఎన్ఏ మీద. సో ఇక్కడ EcoR1 ఈ GAATTCలో Gకి Aకు మధ్య కట్ చేస్తుంది, గుర్తించి ఆ ప్రదేశాన్ని, ఆ స్థలాన్ని, ఆ సీక్వెన్సెస్ ని గుర్తించి Gకు Aకు మధ్య కట్ చేస్తుంది. మీకు పటంలో క్లియర్ గా తెలుస్తుంది. Gకు Aకు మధ్య కట్ చేయడం వల్ల డిఎన్ఏ 2 ముక్కలుగా విడిపోయింది. చూడండి, నేను హైలైట్ చేసినటువంటి భాగాన్ని చూడండి. ఇక్కడ పోచ, ఈ ముక్కలో ఉన్నటువంటి ఒక పోచలో పై పోచలో G ఉంది, కింది పోచలో CTTA ఉంది. అంటే కింది పోచ కొంచెం పొడవుగా ఉంది, పై పోచ కొంచెం పొట్టిగా ఉంది కదా, అంతేనా? ఏర్పడ్డటువంటి డిఎన్ఏ ముక్కలో ఒక పోచ పొడవుగా ఉంది, ఒక పోచ పొట్టిగా ఉంది, అంతేనా కాదా? ఇలా ఉండేటటువంటి ఈ కొనలను ఏమంటారంటే అతుక్కునే కొనలు అంటారు. అతుక్కునే కొనలు అంటారు. కొన్ని ఎంజైములేమో అతుక్కునే కొనలు గల ముక్కల్ని ఏర్పరుస్తాయి, ఇంకా కొన్ని రెస్ట్రిక్షన్ ఎంజైములు మొండి కొనలను ఏర్పరుస్తాయి. సో ఇక్కడ EcoR1 అనేది ఒక రెస్ట్రిక్షన్ ఎంజైమ్. ఇది ఎస్చెరిషియా కోలై అనేటటువంటి బ్యాక్టీరియా నుంచి వేరు చేసినటువంటి ఎంజైమ్ EcoR1. ఇంకా దీంట్లో R2, R3, R4, R5 కూడా ఉంటాయి. EcoR1, EcoR2, EcoR3, EcoR5 అట్లా ఆ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ బ్యాక్టీరియా నుంచి వేరు చేస్తారు. సో ఈ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ పేరు పెట్టేటప్పుడు అబ్రివేషన్ ఫామ్ లో పెడతారు. ఏ బ్యాక్టీరియా నుంచి అయితే వేరు చేసిర్రో సంక్షిప్తంగా ఆ బ్యాక్టీరియా పేరు వచ్చేటట్టు పెడతారు. అది ఈ విధంగా అతుక్కునే కొనలు ఉత్పత్తి చేసింది EcoR1. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి అమ్మ, EcoR5
EcoR5 మొండి కొనలను ఉత్పత్తి చేస్తుంది. EcoR5 ఏం గుర్తిస్తుందమ్మా అంటే GATATC పాలిండ్రోమిక్ సీక్వెన్స్. ఇది కూడా పాలిండ్రోమిక్ సీక్వెన్సెస్ GATATC. కింది పోచలో చూస్తే GATATC రివర్స్ ఆర్డర్లో, వ్యతిరేక దిశలో. సో ఇది ఇలాంటి వరుస క్రమాన్ని గుర్తిస్తుంది. EcoR5 అనేది DNA అణువు పైన GATATC. ఇక్కడ మీరు GA అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. G అంటే గ్వానైన్, A అంటే అడినైన్, T అంటే థైమిన్, A అంటే అడినైన్, థైమిన్, సైటోసిన్. అది మనకి DNA అణు నిర్మాణంలో మనం చెప్పుకున్నాం 5th సెమిస్టర్లో కదా. GATATCలో అనేటటువంటి వరుస క్రమాలని గుర్తించి Tకు Aకు మధ్య కట్ చేస్తుంది EcoR1. ఇప్పుడు చూస్తే ఏర్పడేటువంటి ముక్కల్ని కనుక మీరు చూస్తే తేడా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్ గా కట్ అయిపోయి ఉంటాయి. 2 పోచలు సమాన పొడవు ఉన్నాయి. ఏర్పడేటువంటి DNA ముక్కల్లో 2 పోచలు సమానంగా ఉన్నాయా? ఇక్కడ తేడా అర్థమవుతుందా మీకు? మొదటి దాంట్లో చూస్తే ఏర్పడేటువంటి 2 DNA ముక్కల్లో ఒక DNA ఒక పోచ పొడవుగా ఉంది, ఒక పోచ పొట్టిగా ఉంది. ఒక పోచ పొడవుగా ఉంది, ఒక పోచ పొట్టిగా ఉంది. కానీ EcoR5 కట్ చేసినటువంటి DNA ముక్కల్లో 2 పోచలు సమాన పొడవును కలిగి ఉన్నాయి. అంటే ఎగ్జాక్ట్ గా DNA మీద 2 పోచలని సేమ్ ప్లేస్ లో కట్ చేసింది EcoR5. EcoR1 అట్లా కట్ చేయలే. EcoR1 డిఫరెంట్ గా కట్ చేసింది DNAని. ఎక్కడైతే GA ఉందో అక్కడ కట్ చేస్తుంది. అందువల్ల అతుక్కునే కొనలు ఏర్పడ్డాయి. EcoR5 ఏం చేసింది? ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో కట్ చేసింది 2 పోచల్ని కూడా. TAAT ఆ 2 నత్రజని క్షారాల మధ్య గుర్తించి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో కట్ చేయడం వల్ల ఏమైంది అంటే మొండి కొనలు గల DNA ముక్కలు ఏర్పడతాయి. మొండి కొనలు గల DNA ముక్కలు ఏర్పడతాయి. అయితే మనకు నెక్స్ట్ మనం అతుకు పెట్టడం వల్ల ఈ అతుక్కునే కొనలు ఉంటే ఈజీగా అతుకు పెట్టవచ్చు. మొండి కొనలు ఉంటే కొంచెం కష్టం అతుక్కోవడం. మొండి కొనలని అతుకు పెట్టడం కష్టం అమ్మా. కానీ అతుక్కునే కొనలు లేదా కొహెసివ్ ఎండ్స్ ని అంటుపెట్టడం చాలా తేలిక. ఎందుకంటే అవి అలా ఉన్నాయి, కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ తోని ఈజీగా అతుక్కుంటాయి. సో అందుకని ఏం చేస్తారంటే ఈ మొండి కొనలుగా ఏర్పడేటువంటి డిఎన్ఏలో ఒక పోచకి కొన్ని నత్రజని క్షారాలు యాడ్ చేస్తారు, కొన్ని న్యూక్లియోటైడ్లు యాడ్ చేస్తారు. ఒక 4-5 న్యూక్లియోటైడ్లు 5-6 న్యూక్లియోటైడ్లు యాడ్ చేస్తే ఒక పోచ పొడవైపోతుంది. అట్లా మొండి కొనలని అతుక్కునే కొనలుగా మారుస్తారు. అప్పుడే మనం అతుకు పెట్టడం సులువైతుంది వేరే డిఎన్ఏ ముక్కతో. అర్థమైందా? కాలేదా? అర్థమైంది. సో ఇక్కడ EcoR1 ఏమో అతుక్కునే కొనలు గల డిఎన్ఏ ముక్కల్ని ఏర్పరుస్తుంది. EcoR5 ఏమో మొండి కొనలు గల డిఎన్ఏ ముక్కల్ని ఏర్పరుస్తుంది. సో ఈ విధంగా డిఎన్ఏ మీద ఉన్నటువంటి ప్రత్యేక స్థలాలను గుర్తించి అక్కడ మాత్రమే ఛేదన చేస్తాయి. అమ్మ ఎవరికైనా డౌట్ ఉందా? ఇది చాలా ఇంపార్టెంట్. మీ సెమిస్టర్ అండ్ ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్. రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ గురించే ఉంటుంది రాసేది. పెద్ద మిగతా ఎంజైమ్ల గురించి రాయడానికి ఏముండదు, ఇదే రాయాలి. ఓకే అమ్మా, నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను. నెక్స్ట్ లైగేజ్. లైగేజ్లు డిఎన్ఏ ముక్కలను అంటుపెట్టడానికి ఉపయోగిస్తాం, అతుకు పెట్టడానికి. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లు డిఎన్ఏను కత్తిరిస్తాయి, లైగేజ్లు డిఎన్ఏను అతుకు పెడతాయి, డిఎన్ఏ ముక్కల్ని అతుకు పెడతాయి. అందుకనే వీటిని ఏమని పిలుస్తారంటే కెమికల్ షీవింగ్ మిషన్స్ అంటారు, రసాయన కుట్టు సాధనాలు అంటారు. రసాయన కుట్టు సాధనాలు. రెస్ట్రిక్షన్ ఎంజైమ్లనేమో
అనుకత్తెరలు అంటారు. డిఎన్ఏ లైగేజ్లనేమో రసాయన కుట్టు సాధనాలు అంటారు. రసాయన కుట్టు సాధనాలు అంటారు. సో జనరల్ గా రెస్ట్రిక్షన్ ఎంజైమ్లను కూడా బ్యాక్టీరియా నుంచే వేరు చేస్తాం. డిఎన్ఏ లైగేజ్లను కూడా బ్యాక్టీరియా నుంచే వేరు చేస్తారు. బ్యాక్టీరియాల నుంచి వేరు చేసి వాటిని మనకు కావాల్సిన విధంగా ఉపయోగించుకుంటాం. ఇకపోతే ఇవి డిఎన్ఏని రిపేర్ చేయడానికి కూడా ఉపయోగిస్తారన్న. అంటే మధ్యలో ఏమవుతుందమ్మా అంటే డిఎన్ఏ రిపేర్ జరుగుతూ ఉంటుంది. అంటే మధ్యలో ఏదైనా త్రేణి క్షారం లేదా న్యూక్లియోటైడ్ వెళ్ళిపోతే ఈ డిఎన్ఏ లైగేజ్ ఇమీడియట్ గా వెళ్ళి రిపేర్ చేస్తాయి. జనరల్ గా నేచురల్ గా అవి కణంలో ఆ పని చేస్తాయి. సో అక్కడికి వెళ్ళేసి అక్కడ డిఎన్ఏలో ఏర్పడేటువంటి గ్యాప్ ని ఫిల్ చేస్తాయి అన్నమాట లైగేజ్. సో వీటిని రసాయన కుట్టు మిషన్లు లేదా రసాయన కుట్టు సాధనాలు అని పిలుస్తారు. డిఎన్ఏ లైగేజ్లు అనేవి డిఎన్ఏ ముక్కలను అంటుపెట్టడానికి ఉపయోగిస్తారు. మనం ఆర్డిఎన్ఏ టెక్నాలజీ చెప్పుకునేటప్పుడు క్లియర్ గా చెప్పుకున్నాం. మనము వాంఛనీయ జన్యువుని కణం నుంచి వేరు చేసిన తర్వాత మనం వాహకంలో ప్లాస్మిడ్ వాహకంలో డిఎన్ఏను ఈ వాంఛనీయ జన్యువును లేదా డిఎన్ఏను ప్రవేశపెట్టడానికి ముందు ప్లాస్మిడ్ ని కట్ చేశాం. అదేవిధంగా వాంఛనీయ జన్యువును కూడా మనం రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు ఉపయోగించి కట్ చేశాం. ఆతిథేయ కణంలోని వాంఛనీయ జన్యువుని రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఉపయోగించి కట్ చేస్తాం. అదే సేమ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఉపయోగించి ప్లాస్మిడ్ ని కూడా కట్ చేస్తాం. అప్పుడు ఈ కొనలు ఏంటంటే సంపూరకంగా ఉంటాయమ్మ. వాంఛనీయ జన్యువు కొనలు ప్లాస్మిడ్ కట్ చేసినటువంటి కొనలు సంపూరకంగా ఉంటాయి కాబట్టి ఈజీగా అతుక్కుంటాయి. సో ఆ విధంగా రెస్ట్రిక్షన్ ఎంజైములతోని మనం ప్లాస్మిడ్ కట్ చేసాం, వాంఛనీయ జన్యువుని కూడా కట్ చేసాం. తర్వాత లైగేజ్ ఎంజైమ్ ఉపయోగించి మనం ఏం చేసాం, ఈ కట్ చేసినటువంటి ప్లాస్మిడ్ ని ఈ మన వాంఛనీయ డిఎన్ఏ లేదా జన్యువుని లైగేజ్ తో అంటుపెట్టాం. సో ఈ విధంగా ఈ రెండు ఎంజైమ్లు చాలా ఇంపార్టెంట్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో. ఒకటేమో డిఎన్ఏని కట్ చేయడానికి ఉపయోగిస్తే, ఇంకోటేమో డిఎన్ఏ ముక్కలని అంటుపెట్టడానికి ఉపయోగిస్తాం. రెస్ట్రిక్షన్ ఎంజైమ్లనేమో అనుకత్తెరలు అంటాం, లైగేజ్లనేమో రసాయన కుట్టు సాధనాలు అంటాం. ఇవి బీఈడీలో అడుగుతారు. ఈ క్రింది వేటిని ఏ ఎంజైమ్లను రసాయన కుట్టు సాధనాలు అంటారు లేదా అనుకత్తెరలు అంటారా అని బీఈడీలో అడగొచ్చు క్వశ్చన్. ఓకే అమ్మా, నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఎంజైమ్ డిఎన్ఏ పాలిమరేస్. నేను పీసీఆర్ లో క్లియర్ గా దాని గురించి మీకు చెప్పాను. పీసీఆర్ గురించి చెప్పేటప్పుడు ఏమవుతుంది, పీసీఆర్ లో ఫస్ట్ డీనాచురేషన్ లో ఏమవుతుంది, 95 డిగ్రీలు 92 డిగ్రీలు అబోవ్ సెంటిగ్రేడ్ దగ్గర రెండు పోచలు వేరవుతాయి. అలా వేరైనటువంటి రెండు పోచలకి ప్రైమర్ వచ్చి యాడ్ అవుతుంది. తర్వాత ఆ ప్రైమర్ దగ్గర నుంచి ఈ టాక్ పాలిమరేజ్ లేదా పాలిమరేజ్ డిఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ ఈ స్వేచ్ఛా న్యూక్లియోటైడ్లను ఆ సంకేత పోచకు టెంప్లేట్ కి అంటుపెట్టుకుంటూ పోతుంది, సంపూరక ధర్మాన్ని బేస్ చేసుకుని. ఆ విధంగా రెండు పోచలకు వ్యతిరేకంగా రెండు కొత్త పోచలు ఉత్పత్తి చేయబడతాయి. అంటే డిఎన్ఏను సంశ్లేషణ చేయడానికి, డిఎన్ఏలో కొత్త పోచను సంశ్లేషణ చేయడానికి డిఎన్ఏ పాలిమరేజ్ అనేటటువంటి ఎంజైమ్ ఉపయోగపడుతుంది. అది మూడవ రకమైనటువంటి ఎంజైమ్. మన ఈ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ లేదా జెనెటిక్ ఇంజనీరింగ్ లో ఉపయోగించేటటువంటి ఎంజైమ్లలో అది మూడవ రకమైనటువంటి ఎంజైమ్. అర్థమైందమ్మా? ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి. మూడు రకాల ఎంజైమ్ల గురించి చెప్పుకున్నాం. ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, పునఃసంయోజక డిఎన్ఏ టెక్నాలజీ లేదా జెనెటిక్ ఇంజనీరింగ్ లో ఉపయోగించేటటువంటి మూడు రకాల ఎంజైమ్ గురించి మనం ఈరోజు చెప్పుకున్నాం. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లు,
లేదా సింపుల్ గా రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు అని కూడా అంటారు. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లు, డిఎన్ఏ లైగేజ్లు, తర్వాత డిఎన్ఏ పాలిమరేస్. రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు డిఎన్ఏను ప్రత్యేక స్థలాలు గుర్తించి డిఎన్ఏ పైన గల ప్రత్యేక స్థలాలను గుర్తించి చేరిస్తాయి, ముక్కలుగా చేరిస్తాయి. సో ఆ విధంగా రెస్ట్రిక్షన్ ఎంజైమ్ చర్య వల్ల ఏర్పడేటువంటి డిఎన్ఏ ముక్కలని ఒకాజాకి ముక్కలు అంటారు. ఇది కూడా అడుగుతాడు ఎంట్రన్స్ లో. ఒకాజాకి ఫ్రాగ్మెంట్స్ లేదా ఒకాజాకి ముక్కలు అంటారు. సో కొన్ని రకాల ఎంజైమ్లు ఏమో అతుక్కునే కొనలు గల డిఎన్ఏ ముక్కలని ఉత్పత్తి చేస్తాయి. కొన్ని రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు మొండి కొనాలు గల డిఎన్ఏ ముక్కలని ఏర్పరుస్తాయి. అది రెస్ట్రిక్షన్ ఎంజైమ్లకు సంబంధించి. డిఎన్ఏ లైగేజ్లు ఏమో ఏం చేస్తాయి అంటే డిఎన్ఏ ముక్కలను అంటుపెడతాయి. రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు కట్ చేసినటువంటి డిఎన్ఏ ముక్కలని మళ్ళీ ఇవి దగ్గరకు చేర్చి అంటు పెడతాయి. అందుకనే వీటిని రసాయన కుట్టు సాధనాలు లేదా మిషన్లు అంటారు. డిఎన్ఏ పాలిమరేజ్ ఏమో కొత్త డిఎన్ఏ పోచను సంశ్లేషణ చేయగలుగుతుంది. ఒక సంపూరక పోచ ఉంటే చాలు మరొక పోచని దానికి ఎదురుగా ఉత్పత్తి చేయగలుగుతుంది. దానికి మన ఫ్రీ న్యూక్లియోటైడ్లు ప్రైమర్స్ ఇస్తే చాలు అది కొత్త డిఎన్ఏ పోచను సంశ్లేషణ చేయగలుగుతుంది. ఇది